పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. సాధారణంగా నాకైతే మొక్కల్ని పెంచడం, అవి ఫలిస్తుంటే పుష్పిస్తుంటే చూసి ఆనందించడం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. అయితే చాలా మంది మా దగ్గర మొక్కలు పెరగట్లేదు, మీలాగా అభివృద్ధి చెందట్లేదు అన్నప్పుడు నేను ఆలోచించేదాన్ని, నేనేం చేస్తున్నాను అవి పెరగడానికంటే ప్రతి మొక్క ఎదురుగుండా నుంచి నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను, ఈ మొక్క బాగుండాలి, ఇది మంచి ఫలాలు ఇవ్వాలి అని. అదేవిధంగా కొన్ని రేర్ ఐటమ్స్ కూడా ఫలిస్తూ ఉంటాయి. అప్పుడు నాకు ఆ విషయంలో ఒకసారి ఇదే విషయం మా అమ్మ ఒకసారి చిన్నప్పుడు చెప్పింది అనమాట. అంటే మనలో దేవుని ఆత్మ ఉండి ఆయన మనస్సు ఉండి మనం ఆ పని చేస్తే, అది మొక్కల పని అయినా ఏదైనా సరే చక్కటి ఫలాల్ని మనకి ఇస్తుంది, అది ఇంటి యజమానిని బట్టి ఉంటది అని ఆమె చెప్పారనమాట ఒకసారి. దాని గురించి నేను దేవుడు ఏం చెప్తారా, ఎందుకంటే ఇవన్నీ మన మాటలు, మనుషుల మాటలు, కానీ దేవుడు ఏం చెప్తారని నేను ఒకసారి దైవ గ్రంథం పరిశీలించినప్పుడు దేవుడు విచిత్ర రీతిలో నాతో మాట్లాడారు. ఆదికాండం 3వ అధ్యాయం 17-18 వచనాలలో మొదటి తల్లిదండ్రులైన ఆదామవ్వలు పాపము చేసి ఆజ్ఞ మీరి వారు దేవుని సన్నిధికి దూరం అయిపోయేటప్పుడు దేవుడు ఆదాంతో ఒక మాట పలుకుతాడు. అదేంటంటే, నువ్వు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాల్ని తిన్నావు కాబట్టి నీ నిమిత్తము నేల శపించబడింది. ఒక మనిషి దేవుని ఆజ్ఞ మీరితే అతని గురించి నేల శపించబడిందంట. నాకు ఎప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. తప్పు చేసింది మానవులు, కానీ శపించబడ్డది మాత్రం నేల. అది కాకుండా దేవుడు ఇంకో మాట కూడా అంటారు. ఏమని అంటారంటే, నువ్వు బ్రతుకు దినములంతా ప్రయాసముతోనే నీ చెమటను కార్చి నువ్వు ఆ నేల పంటను తింటావు అని. అప్పుడు నాకు అనిపించింది, ఆలోచిస్తుంటే ఇది కరెక్టేనేమో. ఎందుకంటే మనం గవర్నమెంట్ స్కీమ్స్ ఒకసారి ఆలోచిస్తే ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటా పనికి ఆహార పథకం అనేది మొదలైంది. దేవుని సన్నిధి కూడా అంతే. దేవుని సన్నిధిలో అనారోగ్యం, అలసట అవేమి ఉండేవి కాదు. ఎంతో హ్యాపీగా వాళ్ళు బ్రతుకుతూ ఉండేవాళ్ళు. కానీ అక్కడ అనారోగ్యం లేదు. ఇప్పుడు దేవుని సన్నిధిని విడిచి వాళ్ళు భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏది పడితే తిని ఆరోగ్యంతో ఉండలేరు, ఆనందంతో అసలే ఉండలేరు. కాబట్టి వాళ్ళకి దేవుడు ఒక పని కల్పించాడు. దానికోసం నేల శపించబడింది. నాకు ఒకసారి అనిపించింది, ఇది ఒక అన్యాయం కదా, మనం తప్పులు చేస్తే నేలను శపిస్తారేంటి అని అనిపించింది. కానీ అది చాలా అల్పమైన మానవ మనస్సునది. దేవుడు చాలా చాలా గొప్పవాడు. అదే విధంగా మనం ఇంకోటి ఆలోచించవచ్చు. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో నోవహు గురించి చెప్తూ దేవుడు అప్పుడున్న మనుషుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే, భూమి అంతా మనుషులు చెడుతనంతో నిండిపోయింది, ఈ నరుల్ని అనవసరంగా సృష్టించానే అని ఆయన తన హృదయంలో నొచ్చుకున్నాడు అని ఉంటది. అంటే దేవుడు మనుషులు సృష్టించినందుకు ఎంత నొచ్చుకున్నాడో. అప్పుడు ఆయన ఒక మాట అంటారు, నేను ఒక జలప్రలయాన్ని రప్పించి నరులతో పాటు ప్రాణులను, జీవరాశులను అన్నిటినీ నేను తుడి చేస్తాను ఈ జలప్రలయంలో అని దేవుడైన యెహోవా అంటారు. అప్పుడు ఆయన ఒక మాట పలకరు, ఆ నేల పంటిని కూడా నేను తీసేస్తాను, ఇక్కడ ఈ సృష్టిలో లేకుండా చేస్తానని ఆయన అనరు. ఆ నేల పంట విషయంలో ఆయన ఎందుకు అనలేదా నేను ఎప్పుడు అనుకుంటారు. కానీ జలప్రలయం అంతా నాశనం అయింది. తర్వాత మళ్ళీ ద్రాక్ష తోట వేశారు నోవహుని కూడా మనం చదువుకుంటాం. అంటే నేల పంటకి నరునికి చాలా చాలా సంబంధం ఉంది. అది మనం ఊహించలేని సంబంధం. అది ఒకే ఒక్క వాక్యం ద్వారా దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, ఈ సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిక్కిలి ఆశతో తేరి చూస్తుంది. దేవుని కుమారులు ఎప్పుడు ప్రత్యక్షం అవుతారా అని ఈ సృష్టి ఎంతో ఆశతో మిగుల తేరి చూచుచున్నది అని ఆయన అంటారు. అప్పుడు నాకు అర్థమైందంటే, సృష్టి ఎంతో ఆశపడుతుంది. దేవుని మనస్సు గల ఆయన కుమారులు ఎక్కడ దొరుకుతారా, ఎప్పుడు చూస్తారని సృష్టి మొత్తం ఆశపడుతుందంట. అటువంటి దైవ మనస్సుతో గనక మనం ఏ పంట వేసినా సరే ఖచ్చితంగా అది 100 దేవుడు ఫలింపచేస్తాడు. ఎందుకంటే అటువంటి కనెక్షన్ ని మనకి ఆ నేల పంటతో మనిషికి దేవుడు పెట్టారు. కాబట్టి మనం అనుకుంటాం, మన చేతిని దేవుడు దీవించలేదా ఏంటి అని. ఖచ్చితంగా మనం దేవుని కుమారులుగా మనం ఆ పని చేస్తే సృష్టి యొక్క ఆశను కూడా మనం తీర్చినట్లు అవుతుంది. అటువంటి ఆ గొప్ప కనెక్షన్ నేను ఎంతో మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ దేవుడు కల్పించిన ఈ కనెక్షన్ ని మనం కూడా దానిని నెరవేర్చడానికి, ఆయన చిత్త ప్రకారం మనం నడవటానికి ఆయన మనకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ నేల పంట నరుడు అనే కనెక్షన్ గురించి చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ప్రభువా, నాయన, సృష్టి యావత్తు
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో తేరి చూచుచున్నది అని మీరు పలికించారు తండ్రి నీ భక్తుడైన పౌలు ద్వారా. నాయన నిజమే తండ్రి, మేము సృష్టి యొక్క ఆశని తీర్చాల్సి ఉన్న వారం. ఎందుకంటే మమ్మల్ని గురించి నేల శపించబడింది. ఇప్పుడు మమ్మల్ని బట్టి ఆ నేల ఆనందపడాలి అంటే మేము దేవుని కుమారుల్లాగా ఉండాలి. అట్టి దైవాత్మ గల మనస్సుని, దేవుని కుమారుల్లాంటి మంచి ప్రవర్తనని మాకు అనుగ్రహించమని నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.